ఇదిగోండి, నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. సో రైస్ అన్నది ఒక పావు గంట ముందు కడిగి మనం నానబెట్టుకోవాలన్నమాట. నాకు ఈ రైస్ సరిపోతుందండి, ఒక్కరికి చక్కగా సరిపోతే ఇంకా కొంచెం మిగులుద్ది అనమాట. ఒక్కరికి సరిపోను వండుతున్నాను. సో రైస్ ఎప్పుడు కానీ బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా మనము పలావ్ చేసినప్పుడు, అదే బగారా చేసినప్పుడు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. సో నేను పావు గంట ముందు నానబెట్టేసుకుంటున్నా, ఇది పక్క పెట్టేస్తున్నాను అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమ్జరి సాగరం. సో ఈరోజు మన వంటకం ఏంటంటే ఇవాళ బగారా వేస్తున్నానండి. దానికోసం నేను ఒక పావు రైస్ తీసుకున్నాను కదా, కడిగి నానబెట్టుకున్నాను. ఒక పావు గంట నానాలన్నమాట. ఇవన్నీ మనం రెడీ చేసుకునేసరికి అయిపోతుంది. అన్నీ రెడీ చేసుకున్నాను కానీ అంటే మీకు చూపించేసరికి ఒక పావు గంట అయిపోతుంది మనం స్టార్ట్ చేసుకునేసరికి. సో ఎప్పుడు కానీ మనం బగారా వేసుకుంటే ఈ బాస్మతి రైస్ అనే కాదు, ఏ రైస్ అయినా సరే కొంచెం నానబెడితే రైస్ అనేది చాలా బాగా అవుతుంది అనమాట. అందుకోసమే ఫస్ట్ కడిగి నానబెట్టుకోవాలన్నమాట. సో నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నా, ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అండి. చక్కగా కడిగి అన్నీ తుంపేసి పక్క పెట్టేసుకున్నా. ఒక కట్ట అనమాట, ఇంత ఉంది కట్ట. సో ఒక గుప్పడైంది నాకు. ఒక కట్ట గోంగూర తీసుకున్నా. కాజు అనమాట, ఒక 20 వరకు కాజు తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా. ఇదిగోండి డాల్డా తీసుకున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి డాల్డా ఉంటే డాల్డా వేసేస్తున్నాను అనమాట. డాల్డా, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 2 బిర్యానీ ఆకులు, అల్లము, సాజీరా, పువ్వుని, పట్ట, కొంచెం 2 యాలకులు, లవంగాలు అనమాట. సో సాల్ట్ సరిపోను. ఓకే అండి, స్టార్ట్ చేసుకున్నాం. కుక్కర్ పెట్టేసుకున్న చిన్నది సరిపోతుంది అనమాట. చేసుకున్నామండి. కొద్దిగా చిక్కుడుగా టమాటా వండేసాను నేను. అండ్ ఒక టమాటా వేరే వండినాను. రైస్ వండినాను. ఇది మధ్యాహ్నంకి అనమాట. ఒకటే కప్పు వండుతున్నాను. సో ఎవరు తింటే వాళ్ళ కోసం అనమాట. ఎక్కువ వండట్లేదు, రైస్ వండినా అన్నీ వండాను కాబట్టి ఒక కప్పు మాత్రం మీకు చూపించడానికి అండ్ తింటారు వీళ్ళు. సో ఇది అయిపోయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. రైట్గా మనము బగారా ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ ఉంటేనే అన్నం అన్నది జాగ్రత్త. మనం ఎంత నెయ్యి వేసుకున్నా, డాల్డా వేసుకున్నా అది ఏమైందంటే బిగుసుకపోద్ది అనమాట, వేడి చల్లారితే. అందుకోసమని ఆయిల్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఆయిల్ వేసినాను, డాల్డా వేసేసుకున్నాం. 2-3 ముక్కలు అనమాట. పైనుంచి కాకపోతే మనకు ఇంకా మంచిగా కావాలనుకుంటే కొంచెం నెయ్యి చల్లుకుంటే సరిపోతుంది, కదా నెయ్యి వేస్ట్ చేయొద్దని పడింది నాకు. అసలే శ్రావణ మాసం కదా, అందుకే దాచిపెట్టుకుంటున్నాను అదనమాట. సో గంటె తీసుకున్నాం మనం, ప్యాన్ కాదు కదా, గంటె తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఫుల్ పెట్టేసాం స్టవ్ని. ఇదండి మనం ఈ మసాలాలు వేసేసుకున్నాం. ఫస్ట్ సాజీరా ఇది వేసేద్దాం. స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. పట్ట అది మొగ్గ ఫ్లవర్ పడగానే. సో మొగ్గ అనేది మీకు చూపించలేదని చిన్నగా కట్ చేసి అనమాట. టప్ అంటుంది అదే. ఇంకా పచ్చిమిర్చి వేసేస్తున్నాం, ఉల్లిపాయ వేసేద్దాం. దీనిలో పుదీనా వేయొద్దండి, మళ్ళీ ఫ్లేవర్ మారిపోద్ది, టేస్ట్ మారిపోద్ది అనమాట. గోంగూర కాబట్టి గోంగూరని రావాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది అన్నమాట కలర్ అది. సో ఇప్పుడే జీడిపప్పు వేసేసుకున్నాం. వేస్తే ఏమైందంటే కొంచెం ఇట్లా మాడినట్టయితే మంచిగా వేగుతాయి అన్నమాట. సో మామూలుగా కర్రీలకు అయితే మనం నానబెట్టి వేస్తాం కదా, ఇందులో గట్టిగా ఉండాలి. సో వేయాలన్నమాట. కొంచెం వేస్తుంది కదా, కొంచెం కాజు కలర్ మారాలన్నమాట. మనకు చక్కగా ఉంటుంది అన్నమాట. కాజు తక్కువ వేసినండి, వేసుకుంటే ఇంకొక 4 పలుకులైనా వేసుకోవచ్చు, కానీ మా వాళ్ళు తీసి పడేస్తారు పక్కగా. వాళ్ళే నేను ఏరుకొని తినాలి, వాళ్ళు తీసేస్తారనమాట. మా డాలి అయినా సోనీ అయినా తినరు వాళ్ళు, మా టీటీ అయినా తినరనమాట. అందుకోసమని వేయట్లేదు.
ఎవరు తినరు, అందరు తీసి పక్కన పెట్టేస్తారు ఇంకా రాజు అయినంత. సో ఇవాళ మనకు శుక్రవారం. ఫస్ట్ అన్నంలో ఇట్లా అన్నం వేయగానే అవన్నీ తీసి ఇట్లా ఇట్లా ఏరు పెడతా ఉంటాం. సోని టమాటాను కాజు వండమంటుంది కదా, నాకు తినదు, కాకపోతే కావాలి అట్లా, అంటే బాగుంటుంది కదా టేస్ట్ అనేది అల్లది. వేయండి. ఇప్పుడు మనం అల్లం వేసేసుకున్నాం. అల్లం వేయాలి, పచ్చి వాసన వేయాలి. కలర్ఫుల్గా ఉంటుంది రైస్ మాత్రం. ఇది కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెమే, ఎక్కువ వద్దు, తీసినా కానీ ఆపేసుకొని బిర్యానీ అవుతుంది. ఇప్పుడు మనం గోంగూర వేసేసుకోవాలి. ఆకు మాత్రం ఫ్రెష్గా ఉంటాను. మొన్న బచ్చలాకు తెచ్చుకున్నాము, ఆకులు ఎంత బాగాలేవు. ఇంకా కొంచెం వర్షాలు ఎక్కువ పడితే పురుగు వస్తుంది, ఇప్పుడైతే రాదు. తినేయాలి. ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అయిందంటే కథం పురుగు వచ్చేస్తూనే ఉంటుంది, ముసుర్లు పడితే. అందుకోసమని స్టార్ట్ కాకపోతే తినేసేయాలన్నమాట. ఇంకా అప్పుడు మొత్తం బంద్ చేయాలి. ఎంత బాగున్నా కూడా తినేద్దాం, లేని ప్రాబ్లమ్స్, మోషన్స్, వామిటింగ్స్ అని చెప్పేసి అంతా ఉంటుంది. సాల్ట్ వేసుకున్నాం, కొంచెం వేసుకున్న తర్వాత నేను వాటర్ వేస్తాను, ఎందుకంటే కాజుకు పడుతుంది అన్నమాట సాల్ట్ అనేది. వేగలుగుతుంది, వేగుదామండి. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట, లైట్ పోయిందండి. సో దగ్గర పడ్డదండి. ఇప్పుడు మనం వాటర్ వేసేస్తాం. ఒకటి రైస్ కదా, 2 వాటర్ వేసుకోవాలన్నమాట. ఒకటి 2 కొంచెం ఇట్లా కలిపేసి మూత పెట్టేద్దాం. చిన్న కుక్కర్ కరెక్ట్గా సరిపోద్ది నాకు, ఇది ఒకటిన్నర ఉడుకుతుంది నిజానికి అయితే. కానీ సో బాస్మతి కదా, అందుకోసమని ఒకటి చాలు, ఒకటే ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం ఇది ఏమంటారు సాల్ట్ వేసుకుందాం, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసుకుందాం. సో పొగలు వస్తున్నాయి, మసిలింది. రైస్ వేసేసుకుందాం మనం. వాటర్ పంపిద్దాం. కొంచెం ఇట్లా పెట్టేసి కదపకుండా ఉంచేద్దాం. పెట్టేసి ఒకసారి కలిపేసుకున్నాం. కనుక సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొకసారి ఇట్లా అనేసి కొంచెం దగ్గర పడ్డది కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేద్దాం. బెల్ట్ పెట్టేసి పెడితే పర్ఫెక్ట్ అనమాట. సో ఒకటి ఇవ్వాలి, 2 ఇస్తుంది అనగా బంద్ చేసుకోవాలి అంతే. సో విజిల్ వచ్చినాయండి, చల్లారింది, తీసేద్దాము. ఇంకా కొంచెం ఉంది. ఓకే, కంప్లీట్గా అయిపోయింది. సో బౌల్లోకి తీసుకుందాం. రైస్ కొత్తయో పాతయో తెలియట్లేదు, కొంచెం ఇంకా కదపాలంటే భయం అవుతుంది అనమాట. ఎక్కువ కదపొద్దు బియ్యమని. పాత అయితేనేమో కొంచెం అటు ఇటు కలిపినా ఏం కాదు, కొత్త అయినట్టునే కొంచెం అదవుతుంది. కొత్త అంటే అట్లనే ఇక. సో బౌల్లో తీసుకున్నామండి. కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుంటే అయిపోగా ఏమవుతుందండి. చూడండి, చల్లారిందంటే మనకు ఇంకా పొడిగా అవుతుంది. సో అయిపోయినాక కాదు తీసిద్దాం. ఇంకా చేయితో ఇట్లా అంటాను. కొంచెం చల్లారితే మనకి ఇంకా
పొడి పొడి అవుతుంది అన్నమాట. కొంచెము పైనుంచి నెయ్యి వేసుకుందాం, లైట్గా ఎక్కువ ఏమొద్దు, స్మెల్ వేస్తుంది. చక్కగా వచ్చేసింది, ఏం అడగంటకుండా. కరెక్ట్గా 2 విజిల్ ఇచ్చి ఒక పావు గంట సేపు అట్లాగే ఉంచాలన్నమాట. మనం విజిల్ చల్లారిపోయిందని చెప్పేసి అదిగా తీయొద్దు, ఎందుకంటే ఇవి బాస్మతి రైస్ కదా, పీల్చుకోవాలన్నమాట వేడంతా, ఆగాలన్నమాట. సో ఎప్పుడైనా ఏ కుక్కర్లో ఎప్పుడు వండినా కూడా రైస్ని కొంచెం ఈ రైస్ అయినా ఆ రైస్ అయినా మనము కుక్కర్ విజిల్ చల్లారే వరకు ఆగాలన్నమాట. సో పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకుందామండి, ఏంటంటే మనం తినేసరికి బాగుంటుంది అన్నమాట. ఎట్లా ఇంకొక గంట టైం పడుతుంది కదా. ఇది ఇంకా ఫైనల్గా మనకి గోంగూర బగారా రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కాంగ్రెస్ వరకు థ్యాంక్ యూ అండి, బాయ్. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పుల్లగా స్పైసీగా. సో ఎక్కువ చేసుకోకుండా 1 కప్పు చేసుకోండి, ఒకసారి టేస్ట్ చేసి చూసినాక మళ్ళీ ఎక్కువ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో రైస్ మాత్రం పాతగా వచ్చేటట్టు చూసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంకో గంట అయిందంటే ఇంకా పొడిగా ఇట్లా ఆడుతుంది అనమాట. సో అప్పటి వరకు మనం మూత పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, నమస్కారం.